నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక చాలా మంచి ప్రాజెక్టులో ఒక 12 సంవత్సరాల ఫ్లాట్ అండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఫ్లాట్స్ దీంట్లో ఒకటి మీకు 2 BHKని నేను చూపిస్తానండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఈ రోడ్డు కూడా ముందు రోడ్డు కూడా ఈస్ట్ ఫేసింగ్ రోడ్డే వస్తుంది. అలాగే ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగ్ తోటే ఉంటుందండి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఓనర్స్ అందరూ కలిసి కట్టించుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అండి. ఇది వాళ్ళే స్థలం కొని వాళ్ళే కట్టించుకున్నారు. ఇంతకు ముందు కూడా నేను ఒక 2 ఏళ్ల క్రితం దీంట్లో ఆల్రెడీ 2 ఫ్లాట్లు సోల్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా అమ్మడానికి ఉన్నదండి. ఇప్పుడు మీకు దీని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత మంచి వీడియోస్ చూపించినందుకు ఎంకరేజింగ్గా ఒక లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ భాగం అంతా ఇప్పుడు దీనికి 2 ఉంటాయండి ఎంట్రన్స్. ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది. తర్వాత ఇటు పక్కకి ఇటు వచ్చిన తర్వాత ఇటు కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుందండి. ఈ ఎంట్రన్స్ ఉంటుంది ఇటు కూడా. సో ఈ ఎంట్రన్స్కి మనము ఈ ఎంట్రన్స్ నుంచి కాకుండా ఇటు ఈ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా లోపలికి పోతే కార్ పార్కింగ్ వస్తుందండి. నేను అది కూడా మీకు చూపిస్తాను, చూద్దరు. కానీ ఇది వచ్చేసి మీకు 1165 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇదండి. అక్కడ వచ్చేది కార్ పార్కింగ్ అనేది. ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ విత్ వుడ్ వర్క్ తోటి ఉంటుందండి ఫ్లాట్. మీరు రావచ్చు, చూపిస్తాను. ఇది పార్కింగ్ ఏరియా అనేది ఇక్కడికి వచ్చింది మీకు. ఈ భాగం పార్కింగ్ ఏరియా అండి. ఇది పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. మీకు చూడొచ్చు. ఇలా మీకు స్ట్రైట్గా మీకు అది రోడ్ నుంచి ఇలా లోపలికి ఇలా తీసుకొని ఇలా పార్క్ చేసుకోవడం చాలా ఈజీ అండి. వాటర్ ఇష్యూ కూడా ఏమి ఉండదండి. మంచి హైట్లో ఉంటుంది ప్రాజెక్ట్ కూడా. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా నాతో కంటిన్యూ కండి. మీకు 5th ఫ్లోర్లో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. తొందరలో వీటికి బయట వైపు కూడా కలర్లు వేయటం అనేది జరుగుతుందండి. ఈ వానాకాలం వెళ్ళిపోగానే అందరూ కలిసి కలర్లు కూడా వేస్తారు. మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ప్లీజ్ కంటిన్యూ కండి. మనము 5th ఫ్లోర్కి వచ్చామండి. ఇది లిఫ్ట్ అండి. ఇక్కడ లిఫ్ట్ నుంచి ఇలా బయటికి రాగానే చూడొచ్చు మొత్తం ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయని. మొత్తం 4 ఫ్లాట్లు పర్ ఫ్లోర్ ఉంటాయండి. ఈ పర్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్లో భాగంగా ఇటు ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఫ్లాట్ మీరు చూడొచ్చు. మొత్తం కూడా కంప్లీట్ లప్పం ఫినిషింగ్ తోటి గోడల దగ్గర నుంచి కూడా మొత్తం మీకు లప్పం ఫినిషింగ్ తోటి ఉన్నటువంటి క్లియరెంట్. ఈ చివరి నుంచి మొదలుకొని మెట్లకి ఈ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి దాకా మొత్తం కూడా మీకే ఫ్లాట్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ప్రాజెక్టు విక్టోరియా మెట్రో స్టేషన్ కొత్తపేట, కరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్ ఈ ఏరియాకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చాలా ప్రైమ్ లొకాలిటీ అండి. ఇది డాక్టర్స్ కాలనీ అంటారు, నరసింహ కాలనీ అని కూడా అంటారు. వెరీ ప్రైమ్ లొకాలిటీ ప్రాపర్టీ. చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్. ఇప్పుడు మనం చూసేది కూడా ఈస్ట్ నార్త్ కార్నర్ ఎంట్రన్స్ అండి. నేను చూపిస్తాను, మీరు చూద్దరు. కానీ ప్లీజ్ ఒక్కసారి చూడండి. ఎందుకు ఇంత బాగుంటుంది అంటే మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. వాళ్ళన్నీ కూడా మీరు చూడొచ్చు. మెయిన్ డోర్ దగ్గర నుంచి కూడా మీకు ఎంతటి నీట్గా ఉందనేది మీకు తెలిసిపోతుంది. ప్రాజెక్ట్కి సంబంధించి దగ్గరుండి ఓనర్స్ అందరూ కట్టించుకోవటం వల్ల మీకు చాలా బ్యూటిఫుల్గా రావటం జరిగింది. ఇక్కడ ఎంట్రీ ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అయ్యామండి. లోపలికి ఎంట్రీ అయితే మీరు ఇట్లా చూడొచ్చు. ఎల్ షేప్ హాల్ అనేది మనకి ఇట్లా రావటం జరిగింది. ఇది ఎల్ షేప్ హాలు. ఆ చివరి నుంచి చివరి వరకు మీకు ఒక పొడుగు హాల్ వస్తుందండి. ఈ డైమెన్షన్స్ పేపర్ కూడా మీకు నేను తర్వాత పెట్టడం జరుగుతుంది. ఫోన్లో వీడియోలో చూసిన దానికంటే మీకు చాలా బాగుంటుంది ప్రాపర్టీ పరంగా. ఇది ఒకటి ఇంత పెద్ద హాల్ అనేది మీకు డబుల్ బెడ్రూమ్లో చాలా పెద్దది కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇటు నుంచి ఇది ఎల్ షేప్ హాల్ రావడంతో డైనింగ్ హాల్ అనేది ఇటు రావడం జరిగేదండి. ఇది డైనింగ్ హాలు. ప్రాపర్టీ అనేది మీకు ప్రైమ్ లొకేషన్లో విత్ ఫుల్లీ వెంటిలేషన్ తోటి ఉంటుంది. 5వ ఫ్లోర్ తోటి. ఇక్కడ వైపు మీకు ఇట్లా బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది బాల్కనీ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఇది కంప్లీట్గా ఓపెన్ ఏరియా అనేది విఎం హోమ్కి సంబంధించిన ల్యాండ్స్ అండి. ఇది ఫర్దర్ కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుందండి. సో ఎప్పటికీ కూడా ఇక్కడ మీకు మళ్ళీ కన్స్ట్రక్షన్స్ రావు కాబట్టి గాలి వెలుతురు అలాగే చల్లటి వాతావరణం అనేది ఆల్వేస్ మీకు వస్తూ ఉంటుంది. అది మీరు కొంచెం చూస్తూ ఉండండి. అట్నే మీరు ఇట్లా లోపలికి రాగానే ఈ భాగాల నుంచి ఇట్లా వైపు రాగానే మీకు ఇటువైపు బెడ్రూమ్ అనేది వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ అనేది వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుందండి. బెడ్రూమ్ అనేది కూడా కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్కి ఫాల్ సీలింగ్ ఇవ్వటం జరిగిందండి. చూడొచ్చు మీరు. అటుపక్కకి అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది.
కలర్లు కూడా మొత్తం వేయించి రెడీ టు మూవ్ కింద ఉంచారు. దీనికి యూడిఎస్ వచ్చేసి మీకు 33 గజాలు యూడిఎస్ కింద రావటం జరిగిందండి. ఇక్కడ గజం 1,30,000 అనేది నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్. ఇక్కడ మీరు గమనించండి. అది ఇటు నుంచి ఇలా రాగానే మీకు ఇటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ అనేది రావటం జరిగిందండి. నైరుతి మూల ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మీకు మంచి స్పేషియస్గా రావటం జరిగిందండి. చూడొచ్చు, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇంకోటి రావటం జరిగిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు 70 లక్షలు వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇది మీకు నచ్చితే స్లైట్లీ నెగోషియబుల్ అని అంటున్నారు. లోన్ల దగ్గర నుంచి దేనికైనా దీంట్లో వస్తాయండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు చేయించాం కాబట్టి మాకు తెలుసు. ఇటు పక్కన మీరు స్ట్రైట్గా చూసినట్టయితే వంటిల్లు వస్తుందండి. అది వంటిల్లు. ఈ కిచెన్ కూడా సఫిషియెంట్గా ఉంటుందండి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మయాగా ఉంటుంది మీకు. సో దాన్ని మీరు గమనించుకోవచ్చు. దీనికి ఆనుకొని ఇక్కడ మధ్యలో వాష్ ఏరియా రావటం జరిగిందండి. ఇది ఇటు పక్కన మీకు వాష్ ఏరియా అనేది రావటం జరిగింది. సో వాష్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇది దీనికి సంబంధించిందండి. మళ్ళీ ఒకసారి దీని గురించి మొత్తం మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1065 SFT ఉన్నటువంటి 5వ ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి అపార్ట్మెంటు మనకి అమ్మకానికి వచ్చింది. సుమారుగా 12 సంవత్సరాల అపార్ట్మెంటు. ఈ డిసెంబర్లో కలర్స్ కూడా మళ్ళీ అందరూ వేయిస్తున్నారు. ఇది బిల్డర్ కట్టిన కన్స్ట్రక్షన్ కాదండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి కట్టించుకున్నటువంటి కన్స్ట్రక్షన్. వెరీ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. వెరీ ఫుల్లీ వెంటిలేటెడ్ ఉంటుంది. సో వాటర్ ఇష్యూస్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవండి. మెయింటెనెన్స్ పరంగా 2,000 రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు పర్ మంత్. ఇది జనరేటర్తో సహా అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉండదు. చాలా కామ్ గోయింగ్ ఉంటుంది. మంచి లొకేషన్, మెయిన్ రోడ్కి దగ్గర. అనిటెక్స్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు సాయి సంజీవని హాస్పిటల్ కానీ, చెన్నై షాపింగ్ మాల్ కానీ, విక్టోరియా మెట్రో స్టేషన్ కానీ అన్నిటికీ చాలా నియర్ టు నియర్ ఉంటుందండి. గమనించండి. రేటు 70 లక్షలు, యూడిఎస్ 33 స్క్వేర్ యార్డ్. ఇది చూపించడానికి మేము ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి. ప్రాపర్టీ కొంటే మటుకు మాది 2% కమిషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుందండి. లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది పూర్తి. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.